తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు మనకి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి బతుకమ్మ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరిగేది. ఈసారి సంబరాలు ఎలా ఉన్నాయో మీ మాటల్లో చెప్పండి. ఈసారి ఎలా ఉందంటే మార్పు, రేవంత్ రెడ్డి మార్పు. తెలంగాణ తల్లి చేతుల నుంచే బతుకమ్మ తీసినోడు. ఈ రోజు ఎట్లా బతుకమ్మ చీరలు కూడా ఇప్పటి వరకు రాలేదు. బతుకమ్మ అంటేనే బతుకు, వాని బతుకు లేకుండా పోతాడనే ఈ రోజు మళ్ళీ రెండో దసరా ఇది వంది. ఫస్ట్ టైం కూడా బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, రెండోసారి అయితే బతుకమ్మనే తీసేసిండు. కానీ బతుకమ్మ సంబరాలు ఎట్లా చేస్తాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. కాంగ్రెస్ తల్లి చేతులకించే ఆమె కాంగ్రెస్ తల్లిని నిలబెట్టిండు. తెలంగాణ తల్లిని తీసేయండు కాబట్టి తెలంగాణ తల్లికి చేతిలో బతుకమ్మ లేదు. సోనియా గాంధీ చేతిలో బతుకమ్మ పెట్టిండు. ఆమె సోనియా గాంధీ చేతిలో బతుకమ్మ పెడితే ఆమెకు బతుకమ్మ అంటే ఏంది తెలుసా? ఇందిరమ్మ చీరలు అంట. మళ్ళీ ఇందిరమ్మ చీరలు ఎట్లా ఇస్తాడు? ఆమె ఒక విధవరాలు, ఆమె బతుకమ్మకు తెలియదు, ఏమీ తెలియదు ఆమెకు. ఆమె రూపంలో మనకు బతుకమ్మ చీరలు ఇస్తా అంటే మన హిందూ మహిళలు కట్టుకుంటామా? మనం ముత్తైదది బతుకమ్మ, పసుపు కుంకుమ ఇచ్చుకొని మనం బతుకమ్మ ఆడుకుంటాం. అట్లాంటప్పుడు ఇంకా ఆ బతుకమ్మ చీరలే రాలేదు. బతుకమ్మ చీరలు రాలేదు కాబట్టి బతుకు లేకుండా పోతాడు రేవంత్ రెడ్డి. ఇదేంటంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ, నేనని కాదు, ప్రతి ఒక్క తెలంగాణలో ఆడబిడ్డలు అందరూ ఈరోజు ఒక తండ్రి, ఒక అన్న, మామ అంటారు కదా, ఒక భర్త తేలేని పరిస్థితిలో కూడా తెలంగాణలో బతుకమ్మ చీర మన తెలంగాణ కానుక బాపు కేసీఆర్ పంపించేది. ఇప్పటి వరకు కూడా అది పంపించలేదు. నేను కూడా ఒక SLFను TLFను ఉంటుంది గ్రూప్లలో. నేను ఒక 20,000 చీరలు పంచేదాన్ని. ఈ పాటికి అయిపోయేది. ఈ పాటికి అంటే పెత్తరమాస నుంచి స్టార్ట్ చేసేది బాపు కేసీఆర్. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. మళ్ళీ అన్ని సోనియా గాంధీకి పంపిస్తాడో మమ్మల్ని. వాళ్ళ బిడ్డ సోనియా గాంధీ, సీతక్క ఉన్నారు కదా, కొండా సిరేఖ, ఆడవాళ్ళై ఉండి తెలంగాణ బిడ్డలై ఉండి వాళ్ళకు తెలివి లేకుండా పోయింది. ఈరోజు ఇదే సీతక్క చాలా మాట్లాడింది. మళ్ళీ సీతక్క ఎక్కడుంది? కొండా సురేఖ ఎక్కడుంది? కాంగ్రెస్లో తెలంగాణ ఆడబిడ్డలు లేరా అంటే తెలంగాణను అమ్మేసినట్టు అయిపోయింది. గులాంగిరి చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ గులాంగిరి చేస్తున్నారు కాబట్టి ఈరోజు బాధ. అంతేకాని మా బాబు కేసీఆర్ ఇక్కడ మళ్ళీ ఇదే పీపుల్ ప్లాజాలో మా అంటారు కదా తలసాని శ్రీనివాస్ అన్న, మా మహిళా విభాగం నుంచి ఇక్కడ మాకు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి మళ్ళా మాకు ఒక అంటారు కదా ఉవ్వెత్తుగా మళ్ళా నెక్స్ట్ మా బాపు కేసీఆరే రావాలి. ఆ గౌరమ్మను అదే కోరుకుంటాము. ఖచ్చితంగా బాపు కేసీఆర్ మళ్ళీ ప్రతి ఒక్క ఆడబిడ్డకు మళ్ళీ 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల ముసలమ్మ వరకు కూడా మేము తెలంగాణ బతుకమ్మ చీరలు పంచినాం. ఇవన్నీ అంటారు మార్పు. ఇది చాలా అంటే చాలా బాధగా మేము చెప్తున్నాము. కానీ ఇక్కడ వచ్చి మేము సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం బాపు కేసీఆర్ మళ్ళీ తెలంగాణ ఆడబిడ్డ